ఇక నుంచి ఈ నిరుద్యోగ తత్వానికి మనం టాటా చెప్పేయాలి మామ. అసలు బాధపడకాకండి. యూకే వచ్చి ఉద్యోగం లేదు, ఏం సంపాదించట్లేదు అని చెప్పి బాధపడకాకండి. ఫుల్ టైం జాబ్స్ అయితే చాలా ఉన్నాయి వేకెన్సీలు. నేను డైలీ మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మీరు వాటిని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ప్యాకేజు, మంచి మంచి పే రేట్లు ఇస్తున్నారు. అండ్ పార్ట్ టైం వాళ్ళకి కానీ మంచి రోజులు ముందు రానున్నవి. అన్ని పార్ట్ టైమ్స్ రకరకాల వేర్ హౌస్లో, రకరకాల షాప్స్లో, రకరకాల షాపింగ్ మాల్స్లో అన్ని సీజనల్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అనమాట. ఆగస్టు సెప్టెంబర్ టైంలో అదైతే జనవరి వరకు మిమ్మల్ని పీకరు ఖచ్చితంగా. మీరు మంచిగా పర్ఫామ్ చేసుకుంటే మీ జాబ్ ఉన్నప్పుడు మిమ్మల్ని అయితే అసలు పీకరు. నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్రతి ఒక్కరికి టెంపరీ లేకపోతే కాంట్రాక్ట్ జాబ్స్ అసలు వద్దు. కొంచెం పర్మనెంట్ జాబ్స్ సజెస్ట్ చేస్తాను నేను. ఆ పర్మనెంట్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు సీజనల్ జాబ్స్ ఏంటంటే మంచి ప్యాకేజ్ ఇస్తారు, మంచి పే రేట్ ఇస్తారు, కొంతకాలమే ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగంలో నుంచి పీకేస్తారు. అదే నీకు పర్మనెంట్ జాబ్ అయితే ఉన్నంతకాలం బో పెడుతుంది అనమాట. టెంపరీ జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్ అసలు బో పెట్టవు నిజం చెప్పాలంటే. పేరెంట్స్ దయచేసి మీరు కానీ మీ పిల్లల్ని యూకేలో ఉంటున్నావు, నువ్వు నీ ఫ్రెండ్స్ బాగా సంపాదించేస్తున్నారు, నువ్వు సంపాదించట్లేదు అని చెప్పేసి ప్రెషర్ ఎక్కువ పెట్టి కాకండి. సో మామ మీరైతే తప్పకుండా నేను పెట్టే ప్రతి రీల్ని చూడండి. అందులో మీకు ఉపయోగపడి ఏదో ఒక రీల్ ఉంటుంది. ఆ రీల్‌లో ఖచ్చితంగా నీకు మంచి జాబ్ అయితే దొరుకుతది. నేను డైలీ జాబ్స్ గురించే రీల్స్ పోస్ట్ చేస్తున్నాను. వేరే ఏం తిక్క తిక్కవి పెట్టట్లేదు. కొంచెం యాక్టివ్‌లో ఉండండి. అప్డేటెడ్‌గా ఉండండి. నన్ను ఫాలో చేసుకోండి. ప్రతి రీల్‌ని చూడండి. మీకు పనికొచ్చే జాబ్ ఏదైనా ఉంటే అప్లై చేసుకోండి. ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి? ప్రతి జాబ్‌కి అప్లై చేయండి. నేను ఇచ్చే ప్రతి వేర్ హౌస్‌ది కాంటాక్ట్ నంబర్ లేదంటే ఈమెయిల్ వాటికి టెక్స్ట్ మెసేజ్‌లు పెట్టండి. మీ రెజ్యూమ్‌లు పెట్టండి. మంచిగా జాబ్ వస్తది. టెంపరరీ కాంట్రాక్టువల్ జాబ్స్ అసలు పట్టించుకోవద్దు. పర్మనెంట్ జాబ్సే సజెస్ట్ చేస్తాను నేను. మీరు కానీ పర్మనెంట్ జాబ్స్ అప్లై చేయండి ఎక్కువ శాతం. సో అది మరి. ఒక బై ఫ్రెండ్స్.